మెడ భాగానికి నడుము భాగానికి ఉపయోగపడే యోగా చూడబోతున్నాం. ముందుగా బోర్లా పడుకున్న తర్వాత 2 కాళ్ళని అట్లా చాపేస్తాం. భుజంగాసనంలో చేతుల్ని చూడండి, రొమ్ముకి ఇరువైపులు ఎట్లా పెడతాం అలా పెట్టిన తర్వాత చేతుల్ని స్ట్రైట్గా చేసేసి మెడని నడుముని అట్లా వెనక్కి విరిచి సర్పాసన అంటాం కదా, అట్లా చేసేస్తాం. ఎంత బాగా మెడని నడువుని వెనక్కి విరవగలిగితే అంత మంచిది. ఈ సర్పాసనలో అసలు మెడ నొప్పులు నడువు నొప్పులు తగ్గటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలా సర్పాసనం చేసిన తర్వాత బోర్లా పడుకుని 2 కాళ్ళని చాపేస్తాం. చేతులు రెండుటిని తోడల కింద పెట్టుకుని ఎడమ కాలుని పైకి లేపి చాపి ఆపేస్తాం. అట్లాగే అర్ధశలభాసనం. తర్వాత దాన్ని దింపేసి ఈసారి కుడి కాలు పైకి లేపేసి ఆపుతాం. శలభాసనంలో కాలు లేపి అట్లాగే ఉంటే ఒక 10 సెకండ్లు 20 సెకండ్లన్నా ఉండాలి. ఉండగటానికి ప్రయత్నం చేసి ఎక్కువ సెకండ్లు ఉంచగలిగితే మంచిది. ఉండలేనప్పుడు దీన్ని తీసేసి ఆ కాళ్ళను మళ్ళీ పైకి లేపాలి. అట్లా ఏ కాలు అయితే పెయిన్ ఉందో సయాటిక్ పెయిన్ లాగా అలాంటి వారు ఆ కాలే లేపి పర్టికులర్గా ఎక్కువసేపు ఉంచితే మంచిది. ఇక 3వది మోకాళ్ళ మీద నుంచుని చేతుల్ని పైనుంచి తీసుకెళ్ళి 2 చేతులతో 2 కాలి గుత్తి భాగాలను అట్లా పట్టుకుని ఉష్ట్రాసనం. ఇది మెడ నొప్పికి నడువు నొప్పికి అద్భుతంగా ఉపయోగపడే ఆసనం. ముందు సర్పాసనం, అట్లాగే ఉష్ట్రాసనం. ఈ 2 నడువు నొప్పికి మెడ నొప్పికి చక్కగా తగ్గించడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆసనాలు. మెడ నొప్పులు నడువు నొప్పులు లేని వారు మంచం మీద ఇలా ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే 5-10 నిమిషాలు ఇట్లాంటి చేసేసి దిగిపోయినా భవిష్యత్తులో మీరు ఎన్ని గంటలు కూర్చున్నా మెడ నొప్పి నడువు నొప్పి రాదు. మెడ నొప్పి నడువు నొప్పి లేని వారు ఇట్లా ముందుకు వంగొచ్చు. శశాంకాసన్, యోగ ముద్రాసన్ అని కూడా అంటుంటారు. అట్లా రిలాక్స్ అవుతాం. నడువు నొప్పి మెడ నొప్పి ఉన్నవారు మాత్రం ముందుకు అట్లా వంగకూడదని గుర్తుపెట్టుకోవాలి.